హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాల రేషన్ షాపులను అవరోహణ క్రమంలో అమర్చండి. రేషన్ షాపుల ఇన్ఫర్మేషన్ గురించి ప్రశ్న ఫ్రెండ్స్. 2023 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణలోని రేషన్ షాపుల గురించి అవరోహణ క్రమంలో అమర్చమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన క్రమం. కింది వాటిలో మహారత్న కంపెనీలు తెలపండి. ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో మహారత్న కంపెనీలు అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ దశలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక కారిడార్లు ఏవి? తెలంగాణ రాష్ట్రంలో రెండవ దశలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక కారిడార్లను గుర్తించమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే హైదరాబాద్ మంచిర్యాల, హైదరాబాద్ నల్గొండ, హైదరాబాద్ ఖమ్మం పారిశ్రామిక కారిడార్. కింది వాటిని జతపరచండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. పరిశ్రమలు జిల్లా: నిమ్స్, హరిత చిన్న పరిశ్రమల పార్క్, తెలంగాణ స్పిన్నింగ్ మిల్, సంఘీ వస్త్ర పరిశ్రమ. ఈ వైపు జిల్లాలిచ్చి జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా సూచిలో సరైనవి తెలపండి. ఆన్సర్, ఈ నివేదికను విడుదల చేసింది ది ఎకానమిస్ట్. ఈ నివేదిక 4 అంశాలను ఆధారం చేసుకొని రూపొందిస్తారు. ఇవి మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 2024 ఏప్రిల్లో ఏ కంపెనీకి నవరత్న హోదా ప్రకటించారు? 2024 ఏప్రిల్లో ఏ కంపెనీకి నవరత్న హోదా ప్రకటించారు? ఆన్సర్, ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. 2024-25 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత? ఆన్సర్, 51,000 కోట్లు. జతపరచండి. సో ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. పథకం ప్రారంభించిన సంవత్సరం: మేక్ ఇన్ ఇండియా, పిఎం గతిశక్తి, స్టాండప్ ఇండియా. ఈ వైపు సంవత్సరాలు ఇచ్చాడు: 2021, 15, 16, 2017. వీటిని జతపరచమని అడిగాడు. సో ఇక్కడ చూస్తే మేక్ ఇన్ ఇండియా 2015 మనందరికీ తెలుసు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. కింది వాటిని జతపరచండి. చూడండి, మరలా జతపరచమని అడిగాడు. గ్రంథం, ఈసారి గ్రంథం రూపకర్త, రచయిత: ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, గాంధీ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, సర్వోదయ. ఈ వైపు రచయితలను ఇచ్చాడు: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎంఎన్ రాయ్, జయప్రకాష్ నారాయణ్, శ్రీమన్ నారాయణ్ అగర్వాల్. వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ అనుసరిస్తున్న సమాఖ్య రకాలు కింది వాటిలో ఏవి? ఆన్సర్, సహకార సమాఖ్య, పోటీ సమాఖ్య. కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్, సింగరేణి కాలేజ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అనేది సరికాంది. ఇది కేంద్ర ప్రభుత్వం మరియు స్టేట్ గవర్నమెంట్ కలిపి నడిపిస్తున్న సంస్థ. అది ప్రత్యేక ఆర్థిక మండలి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించి సరైన అంశాలను అడిగాడు. సెజ్ విధానం ప్రకటన 2000, సెజ్ చట్టం చేసిన సంవత్సరం 2005, సెజ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు 100% అనుమతి ఉంది. తర్వాత ఎగుమతుల ప్రాసెసింగ్ మండలం నమూనా క్రమేణా సెజ్ నమూనాగా మారింది. వీటిలో అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే సరైనది కనుక చూస్తే 4th ఆప్షన్ అనేది సరైనది, అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మరలా జతపరచమని అడిగాడు. కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఈ వైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంతరం ప్రణాళిక అనే భావన ప్రవేశపెట్టింది. నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు ఉపాధ్యక్షుడు ఎవరు? ప్రణాళిక సంఘం చివరి ఉపాధ్యక్షుడు ఎవరు? ఈ వైపు పేర్లు ఇచ్చాడు చూడండి: మాంటేన్ సింగ్ అహ్లూవాలియా, ప్రో లగ్డావాలా, గుల్జారీలాల్ నందా, గున్నార్ మిర్దాల్. వీటిని జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో పశు వైద్య సేవల హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? ఆన్సర్ 1962.
మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో వరుసగా ఏ స్థానాల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అనేది, అనగా మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానం. కింది వాటిలో సరికాని జత ఏది? సరికాని జత అడిగాడు. ఆన్సర్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంగారెడ్డి అనేది సరికాని జత. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి సరికాని వాక్యాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ సరికాని వాక్యాలు అడిగాడు. దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెం. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా వరుసగా 51, 49. దీన్ని మొదట హైదరాబాద్ దక్కన్ ప్రారంభించారు. దీనికి మినీ రత్న హోదా లభించిన సంవత్సరం 2006. సో దీనిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే ఓన్లీ బి స్టేట్మెంట్ అనేది సరికాదు. కింది వాటిని జతపరచండి. చూడండి, కింది వాటిని జతపరచండి అని అడిగాడు. విద్యుత్ ప్లాంట్ జిల్లా, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ వైపు జిల్లాలనిచ్చి జతపరచమని అడిగాడు. రామగుండం పెద్దపల్లి, జైపూర్ మంచిర్యాల్, యాదాద్రి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, కాకతీయ జయశంకర్ భూపాలపల్లి. ఇలా ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. వృద్ధి సిద్ధాంతం అభివృద్ధి పరిచినది. చూడండి, వృద్ధి సిద్ధాంతం అభివృద్ధి పరిచినది. బిగ్ పుష్ సిద్ధాంతం, స్వర్ణయుగం, సంతులిత సిద్ధాంతం. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, ఎంపిక చేసిన జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యుల సామాజిక ఆర్థిక సమాచారాన్ని కంప్యూటరీకరించడాన్ని నాబార్డ్ ప్రకటించిన పథకం పేరేంటి? ఆన్సర్ ఈ నారి. వ్యవసాయ సెన్సెస్ నివేదిక 2015-16కు సంబంధించి కింది వాక్యంలో సరైనవేవి? చూడండి, వ్యవసాయ సెన్సెస్ గురించి అడిగాడు ఇక్కడ ప్రశ్న. 2015-16కు సంబంధించి సరైనవి అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కల ఆధారంగా కింది జిల్లాల పురుషుల అక్షరాస్యత. చూడండి, పురుషుల అక్షరాస్యత 2011 జనాభా లెక్కల నుంచి పురుషుల అక్షరాస్యత ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఒకసారి చూస్తే సిడిఏఈబి. కింది వాటిని జతపరచండి. పథకం ప్రారంభించిన సంవత్సరం: ఆహార భద్రతా మిషన్, సాక్షర భారత్, సర్వశిక్ష అభియాన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డుకు సంబంధించి కింది వాటిలో సరికానివేవి? చూడండి, నాబార్డు గురించి సరికానివి. ఇది శిఖరాగ్ర పునర్ పెట్టుబడి సంస్థ. అవసరమైన రైతులకు నేరుగా రుణాలను సమకూర్చదు. దీని ప్రధాన కార్యాలయం ముంబై. ఏఆర్డీసీని నాబార్డులో విలీనం చేశారు. దీన్ని నరసింహం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. దీంట్లో సరికానివి అడిగాడు ఫ్రెండ్స్. నాబార్డుకు సంబంధించి సరికానివి అడిగాడు. సరికాంది కనుక చూస్తే నరసింహం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారనేది సరికాంది. జిఎస్టీకి సంబంధించి కింది వాటిలో సరైనవేవి? ఏ స్టేట్మెంట్ సరైంది, అలాగే జిఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 1991లో భారత ప్రభుత్వం నియమించిన పన్నుల సంస్కరణల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజా చెల్లయ్య. కింది వాటిలో సరైనది గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరైనది గుర్తించండి. భారతదేశంలో ఎక్కువ జనాభా గల జిల్లా తానే, మహారాష్ట్ర. భారతదేశంలో ఎక్కువ లింగ నిష్పత్తి గల జిల్లా మాహే, పుదుచ్చేరి. భారతదేశంలో ఎక్కువ జనసాంద్రత గల జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ. భారతదేశంలో ఎక్కువ పట్టణీకర శాతం గల రాష్ట్రం గోవా. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. భారతదేశంలో ఎస్సీలు లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించండి. ఎస్సీలు లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ చూస్తే ఆన్సర్ నాగాలాండ్, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.